ఈటల రాజేందర్ గారు మాట్లాడిన మాటల మీద మొత్తం తెలంగాణలో చర్చ జరుగుతుంది. ఆయన మాట్లాడిన మాటలు మీకు నేను వినిపిస్తా. ఈ వెనకాల కనిపిస్తున్నటువంటి వీడియో బాగా వైరల్ అవుతుంది తెలంగాణలో. బీఆర్ఎస్ పార్టీలోకి ఈటల రాజేందర్ గారు రాబోతున్నారా, గర్ వాపసి ఈయన కూడా చేయబోతున్నాడా? ఎందుకంటే గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు, చాలా ఇష్యూస్ మీద మాట్లాడదాం. ఈటల రాజేందర్ గారు మాట్లాడిన మాటలేంది, దాని తర్వాత తెలంగాణలో జరుగుతున్న చర్చ ఏంది, అన్నింటి గురించి నేను మీకు చెప్తా. ఇక ఈటల రాజేందర్ మాట్లాడింది ఏంది, దాని తర్వాత తెలంగాణలో జరుగుతున్న చర్చ ఏంది, మాట్లాడినటువంటి సందర్భం ఏంది, ఇవన్నింటి గురించి మాట్లాడుకోవాలి. ఈటల రాజేందర్ గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి పోతున్నారా ఈటల రాజేందర్, ఈ చర్చ నడుస్తుంది. ఎందుకంటే 2-3 రోజుల కింద బీజేపీ పార్టీలో చేరిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ 2 రోజుల కిందటనే బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు. బీజేపీ పార్టీకి రిజైన్ చేసి ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరిండు. బీజేపీ పార్టీ నుంచే ఈటల రాజేందర్ గారు కూడా ఇప్పుడు బీజేపీ పార్టీలోనే ఉన్నారు. సో ఆరూరి రమేష్ బాటలోనే ఈటల రాజేందర్ కూడా బీఆర్ఎస్ పార్టీలోకి వస్తాడు అనే చర్చ విపరీతంగా జరుగుతుంది. అయితే చర్చ జరగడానికి కారణం ఏంటంటే ఆయన మాట్లాడిన మాటలు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఒక మాట మాట్లాడితే వట్టిగా ఏదో టంగ్ స్లిప్ అయ్యి ఇంకొకటి మాట్లాడడం ఉండదు. రాజకీయ నాయకులు మాట్లాడినా, నడిచినా, కూర్చున్నా, లేచినా ప్రతి దాని వెనకాల రాజకీయమే ఉంటుంది. ప్రతి మాటను 1కి 100 సార్లు ఆలోచించి మాట్లాడతారు. అట్లా ఈటల రాజేందర్ గారు ఏదో స్లిప్ అయిపోయి మాట్లాడిరనో ఇంకొకటి అనుకోనికి లేదు. పైగా ఆయన మాట్లాడిన సందర్భం కూడా ఇంపార్టెంట్. ఒక ఇనాగ్రేషన్కి సంబంధించినటువంటిది. కానీ ఆయన మాట్లాడిన రోజు ఏంటి అంటే, ఒక దిక్కు సిట్టు నోటీసులు ఇస్తున్నటువంటి టైంలో, సిట్ కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చిన టైంలో బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారు కేసీఆర్ గారిని నా బాస్ అనడం కాకతాళీయంగా, లేకపోతే ఏదో నార్మల్గా జరిగినటువంటి దానిగా అయితే ఎవ్వరు కూడా, రాజకీయాలను ముందు నుంచి చూస్తున్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా అనుకుంటలేరు. పెద్ద పొలిటికల్ అనలిస్టులు కూడా ఇదేదో నార్మల్గా మాట్లాడినటువంటి మాటగా చూస్తలేరు. ఎందుకంటే ఈటల రాజేందర్ గారు గత కొన్ని రోజుల నుంచి చాలా సందర్భాలలో ఆయన అసంతృప్తిని చెప్తా ఉన్నాడు. చాలా సందర్భాలలో గతంలో ఏమన్నాడు, ఇప్పుడు ఈయన చాలా ఏండ్లు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, కొన్ని సంవత్సరాల ముందు బీజేపీ పార్టీలోకి పోయిండు. కానీ ఆయన అక్కడ ఇమడలేకపోతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు, మళ్ళా బీఆర్ఎస్ పార్టీలోకి వస్తాడు అనే చర్చ చాలా రోజుల నుంచి నడుస్తుంది. ఎందుకు అంటే ఆయన కూడా గతంలో చాలా సందర్భాలలో ఏమన్నాడంటే, నేను మీ దగ్గరకు వచ్చినా, అంటే నేను వేరే పార్టీ నుంచి మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు నన్ను మంచిగా చూసుకోవాలి, నాతో కలుపుగోలుగా ఉండాలి, ఇట్లా ఉండాలి, కానీ ఇట్లా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చెయ్యొద్దు అనేది ఆయన కొన్ని బహిరంగ సభ వేదికల మీద కూడా మాట్లాడిండు. ఒకసారి నిన్న మాట్లాడిన మాటలేంది ఈటల రాజేందర్ గారు, ఆయన వైరల్ అవుతున్నటువంటి మాటలు ఏందో ఒక్కసారి చూడుర్రి. 250, 300, 400 ఒకేసారి ఓపెన్ చేస్తారు రాజశేఖర రెడ్డి. అంటే వచ్చే వరకు లేట్ అవుతుంది. నాకు మీ బాస్ది గుర్తుకొచ్చింది. వాళ్ళ బాస్ అంటే మా బాస్ కూడా కేసీఆర్ గారు. కేసీఆర్ గారు వాళ్ళ బాస్ వెనకాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉంటే ఆయన గురించి చెప్పుకుంటూ మా బాస్ కూడా అన్నాడు. ఏదో నార్మల్గా అన్న మాటలుగా ఖచ్చితంగా చూడాల్సిన అవసరం లేదు, చూస్తలేరు కూడా ఎవరు. ఎందుకంటే ఈయనే బీజేపీ పార్టీలో ఉన్నారు, కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అధినేత, బీఆర్ఎస్ పార్టీ అయిన ఒక పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఇంకొక పార్టీ నాయకుల్ని మా బాస్ అని అంత ఈజీగా ఏమనరు. ఏమి లేకపోతే అట్లా నేను ఫస్ట్ చెప్పినట్టు రాజకీయ నాయకులు దగ్గినా, తుమ్మినా, ఏం చేసినా రాజకీయమే ఉంటుంది దాని వెనకాల. దానికి సంబంధించిన ఫీలర్స్ రకరకాల సందర్భాలలో మాట్లాడుతూ ఉంటారు. అట్లా ఈటల రాజేందర్ గారు ఈ రోజుకి కూడా కేసీఆర్ గారిని ఆయన బాస్ అనుకుంటున్నాడు. ఏ రోజుకైనా బీఆర్ఎస్ పార్టీలోకి పోతాడు అనే చర్చ మొదలైంది. మళ్ళా గర్వాపస్ అవుతాడు. ఆల్రెడీ 2 రోజుల కిందటనే ఒకరు వచ్చిర్రు కదా, అట్లనే రావడం లేట్ కావచ్చు, లేకపోతే ఏదన్నా సందర్భం సమయం చూసుకొని వస్తారో కానీ ఖచ్చితంగా ఈటల రాజేందర్ బీఆర్ఎస్లో చేరడం అయితే ఖచ్చితంగా చేరుతాడు అనే చర్చ పొలిటికల్ సర్కిళ్లలో వినిపిస్తుంది. అందులో భాగంగానే ఆయన మాట్లాడిండు. గతంలో మాట్లాడిన మాటలు కావచ్చు, ఇప్పుడు నా బాస్ కేసీఆర్ అని మాట్లాడింది కావచ్చు, ఖచ్చితంగా దాన్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు మాత్రమే అనేది పాలిటిక్స్ని అబ్జర్వ్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఎప్పటికైనా సరే ఈటల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీలోకి రాబోతున్నాడు అనేటువంటి చర్చ నిన్నటి నుంచి మళ్ళొకసారి చాలా రోజుల నుంచి ఉంది. కానీ ఆయన మాట్లాడిన తర్వాత, ఎందుకంటే ఆయన బీజేపీ పార్టీలోకి పోయిన తర్వాత ఈ రోజు వరకు ఏ సందర్భంలో ఎక్కడా కూడా ఆయన కేసీఆర్ నా బాస్ అనేది ఇట్లా ఓపెన్గా ఒక ఓపెన్ ప్లాట్ఫామ్ల మీద ఎక్కడ మాట్లాడలేదు. ఎస్ నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన అది ఇది చాలా రకాలుగా మాట్లాడిండు, కానీ బీజేపీలో ఉన్న తర్వాత కూడా నా బాస్ కేసీఆర్ అనే మాటలని మాట్లాడలే ఆయన ఎప్పుడు. కాబట్టి ఇదేదో నార్మల్గా అన్నటువంటి విషయంగా చూడాల్సిన అవసరం లేదు అనేది
పొలిటికల్ అనలిస్టులు అంటున్నారు. ఏ రోజుకైనా సరే ఈటల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీలోకి రాబోతున్నాడు, బీఆర్ఎస్ పార్టీలోకి వస్తాడు, దానికి సంబంధించినటువంటి మాటలే ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది. సోషల్ మీడియాలో పొలిటికల్ సర్కిల్స్లో అయితే ఈటల రాజేందర్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి రాబోతున్నాడు అనే చర్చ అయితే విపరీతంగా జరుగుతుంది ఆయన నిన్న మాట్లాడినటువంటి మాటల తర్వాత.